నేను ఇంతకు ముందే చెప్పాను, అతి పేద కుటుంబం నుంచి అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్ ని అధిరోహించినటువంటి ఒక స్ఫూర్తికి మారు రూపం మన ముందు ఉన్నారు. మనలో చాలా మందికి తెలియదు కావచ్చు, ఎవరెస్ట్ అంటే ఎక్కడుంది? మన నరసింహస్వామి గుట్ట ఎక్కడానికే మనము నానా తంటాలు పడతాము. ఎవరెస్ట్ అది మామూలు విషయం కాదు. తను స్కూల్లో చదువుకునేటువంటి వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటువంటి అదృష్టాన్ని తను దక్కించుకున్నాడు. ఆ ప్రయత్నంలో తను సఫలీకృతుడయ్యాడు. అందుకే ఇప్పుడు మన ముందు ఉన్నారు శ్రీ ఆనంద్. తన స్ఫూర్తిదాయక పయనాన్ని మనందరికీ వివరించవలసిందిగా సవినీయంగా కోరుతూ ఆనంద్, ప్లీజ్ వెల్కమ్ ఆనంద్. వెరీ మచ్ మేడం. మొట్టమొదటిగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసిన నా తోటి విద్యార్థులందరికీ అండ్ టీచర్స్కి అండ్ పేరెంట్స్కి అండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటాను. అండ్ అందరు సైలెంట్గా ఉంటే నేను ఎవరెస్ట్ ఎలా ఎక్కాను, అక్కడ నేను ఏమేం చేశాను అండ్ ఏమేమి చూశాను అనేది చెప్పడానికి ఉంటుంది. నేను మాట్లాడే ఈ మైక్ సౌండ్ కంటే అవతల నుంచి వచ్చే వాయిసే ఎక్కువ ఉంది. సో నేను మాట్లాడలేను. సో దయచేసి నేను చెప్పే వర్డ్స్ వింటాననుకుంటున్నాను. అండ్ అలాగే మనం ఆకాశంలో తిరిగినా కానీ, లేదంటే ఒక ఆకాశాన్ని అందుకున్నా కానీ, లేదంటే ఇంకా ఎంత గొప్ప పని చేసినా కానీ మనం ఒక ఇద్దరిని మాత్రం మర్చిపోకూడదు అంటారు. వాళ్ళు ఎవరో తెలుసా మీకు? ఎవరు? ఎస్, పేరెంట్స్. మన పేరెంట్స్. సో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా యొక్క పేరెంట్స్ లక్ష్మీ కొండలరావు. నేను వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే నన్ను ఈ స్థాయిలో ఉంచిన మా గురువులు. ఇప్పుడు ఈరోజు 2001 నుంచి ఏవైతే పూర్వ విద్యార్థులు అయితే ఉన్నారో ఈరోజు ఇంత ఘనంగా ఈరోజు ఈ సభ నిర్వహించడానికి కానీ అండ్ మన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారి విగ్రహావిష్కరణ కానీ ఇవన్నీ కూడా జరిగింది కేవలం ఒక విద్య వల్లనే. ఆ విద్య కూడా ఒక గురువు వల్లనే వచ్చింది. సో నాకు ఈ స్థాయిని ఇచ్చిన నా గురువులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఒక 3 hours 2 hours పడుతుంది. బట్ మీకు కొంచెంలోకి వచ్చేగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా నా స్టెప్ అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే, నేను ఇందాక ఒక మా మేడం గారు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అవేంటంటే, నువ్వు ఎవరెస్ట్ వరకు ఎలా వెళ్ళగలిగావు, ఫస్ట్ నీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందని. నేను నా జర్నీ చెప్తున్నాను, కాదు నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావని. ఫస్ట్ నీకు ఈ థాట్ కానీ లేదంటే నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావని. అప్పుడు నేనేం చెప్పాలో అర్థం కాలేదు. కానీ మళ్ళీ క్లారిటీగా అడిగేసరికి నేను ఇలా స్పోర్ట్స్ ఆడతాను మేడం, మా కాలేజ్ నుంచి సెలెక్ట్ అయినప్పుడు నేను మా కాలేజీ ఛాంపియన్ మేడం అని చెప్పాను. సో అంటే నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు. మనం ఒక గొప్ప పని చేయాలంటే మన దగ్గర ఏదో ఒక చిన్న టాలెంట్ అనేది ఉంటుంది. అది ఇక్కడికి వచ్చిన నాతో పాటు ఇక్కడున్న విద్యార్థులందరిలోనూ ఉంటుంది. బట్ దాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. అరే నాలో ఉన్నది ఏంటి టాలెంట్. ఫస్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ డాన్స్ చేశారు, మన చెల్లెళ్ళు తమ్ముళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళు ప్రాక్టీస్ చేసింది ఎన్ని రోజులు నాకు తెలియదులే కానీ. సో అది మనం ఒక డీ జోడి ఇలాంటి వేరే ఈటీవీ ప్రోగ్రామ్స్లో చూసినట్టు అనిపించింది. సో వాళ్ళకు కూడా నేను చాలా అభినందిస్తున్నాను వాళ్ళని చూసి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా కొంతమందికి సాంగ్స్ ఉంటుంది, కొంతమందికి కల్చరల్ యాక్టివిటీస్, కొంతమందికి స్టడీ ఉంటుంది. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో, ఇంకొకరు మోటివేషన్ స్పీకర్స్ ఉంటారు, లైక్ మన షఫీ గారు లాగా. అండ్ అలాగే నేను నా జర్నీ 2014 నా ఇంటర్మీడియట్ సంవత్సరంలో నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్లో కనీసం నాకు ఆ ఎవరెస్ట్ పైన
శవాలు ఉంటాయని అన్నారు, ఆక్సిజన్ పెట్టుకోవాలి అని అన్నారు. అండ్ అలాగే 60 డిగ్రీల టెంపరేచర్, అంటే మనం ఏడ్చినా కానీ కళ్ళల్లో నుంచి నీళ్ళు అనేవి రావు, అంత చలి ఉంటుంది. కళ్ళల్లో నుంచి నీళ్ళు అనేవి రావు. ఏమవుతుందంటే ఒకవేళ మనకి బాధ కలిగి బాగా ఏడ్చినా కానీ ఏమవుతుందంటే కళ్ళల్లో నుంచి నీళ్లు ఇక్కడ వరకు వచ్చి గడ్డగడ్డిపోతాయి, అలాంటి చలి. అండ్ అలాగే అక్కడ ఇంకా పెద్ద టఫెస్ట్ టాస్క్ ఏంటంటే శవాలను చూడడం, శవాలను చూసుకుంటూ వాటిని దాటుకుంటూ వాటిని తొక్కుకుంటూ వెళ్ళాలి. అట్లా నేను 7 శవాలను చూశాను. ఆ శవాలు కూడా ఎలా ఉంటాయంటే మేము వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్సెస్ ఎలాగైతే ఉన్నాయో అండ్ ఆక్సిజన్ ఎలా అయితే ఉందో అండ్ అలాగే మా డ్రెస్సెస్ కానీ మా బ్యాగ్స్ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో చనిపోయిన వాళ్ళవి కూడా యాజ్ టీజ్ గా సేమ్ టు సేమ్ ఉన్నాయి. అవి చూసినప్పుడు చాలా అంటే చాలా భయం వేసింది. నా పరిస్థితి కూడా ఇలా అయిపోతే ఏంట్రా అని అనిపించింది. బట్ కానీ ఒకటి, నా లక్ష్యం ముందుగా కనిపిస్తుంది, నేను రీచ్ అవ్వాలి, మన యొక్క భారతీయ జెండాని ఎవరెస్ట్ పై ఎగరేయాలి. అండ్ అలాగే ఒకవేళ చనిపోతే మా అమ్మ మా నాన్న నేను ఇంతకు ముందు దిగిన ఫొటోస్ అండ్ నేను ఇంతకు ముందు ఉన్న వాళ్ళతో పాటు దిగిన వీటితోటే ఉండాలి. కనీసం అక్కడ చనిపోతే శవాన్ని కూడా మన ఇండియాకి తీసుకొని రారు. ఎందుకంటే మౌంటైన్స్ ఎవరెస్ట్ పైన ఒక చిన్న అగ్గి పెట్టించినా కానీ మ్యాచ్ బాక్స్ ఇచ్చినా కానీ వామ్మో నా వల్ల కాదు, నీ మొయ్యలేను అని అంటారు ఒక అగ్గి పెట్టనే. ఎందుకంటే తనలోని శక్తి అంత అయిపోయి ఉంటుంది. అండ్ ఇలా తోచేసినా కానీ పడిపోయేంత శక్తి ఉంటుంది. ఐ మీన్ అంత ఆ శక్తి మొత్తం అయిపోయి ఉంటుంది తనలో. సో అలాంటి పరిస్థితుల్లో చనిపోయిన శవాన్ని ఇంకెక్కడ తీసుకొస్తారు? తీసుకొని రాలేరు. నేను చూసిన శవాలు కూడా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం చనిపోయిన శవాలే. అవి ఇప్పటికీ ఫ్రెష్ గా ఉన్నాయి. ఎందుకు? ఎస్, ఐస్ డీప్ రిస్క్ అంటే ఇంకా ఎక్కువ. చెప్పాను కదా, కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా రావాలి. సో అలాంటి చలిలో కూడా కష్టపడ్డాను. అండ్ అంతకంటే ముందు ఆ ఎవరెస్ట్ ఎక్కాలంటే ముందుగా మనకి ఏదైనా సాధించాలంటే దానికి ముఖ్యంగా మనకి ఏమవసరం? ప్రాక్టీస్ అవసరం కదా. సో ఆ ప్రాక్టీస్ కోసం నాకు 8 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ రోజు మనం స్కూల్లో కానీ లేదంటే హాస్టల్స్ లో కానీ లేదంటే మన బల్లో కానీ ఈరోజు ఆటల పోటీలు అంటే లేదంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ అంటే మనం ఎన్ని రౌండ్లు వేస్తాం? మా అంటే 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్. కానీ మేము ఎవరెస్ట్ ఎక్కడం కోసం 26 కిలోమీటర్స్, ఒక్క రోజుకి 26 కిలోమీటర్లు జాగింగ్ చేసేవాళ్ళం. మేము జాగింగ్ చేస్తుంటే మా షూస్ లో నుంచి ఆ స్వెట్ ఐ మీన్ చెమట, ఆ చెమట అనేది షూస్ లో నుంచి ఇలా బయటకు వచ్చేది. వాటర్ అనేవి, అది వాటర్ కాదు, మా యొక్క చెమట. సో ఇంకా కాళ్ళ మధ్యలో బ్లిస్టర్స్ అనేవి, బొగ్గలు అనేవి అయ్యేవి. అంత కష్టపడ్డాం. అండ్ ఒక విధంగా చూస్తే ఈ ప్రపంచంలో ఇప్పుడున్న సమాజంలో అయితే కానీ ఇప్పుడున్న ఈ సొసైటీలో కానీ గర్ల్స్ కూడా ఈక్వల్స్ ఉన్నారు. బట్ అది ప్రూవ్ చేసింది నాతో ఉండి ఒక పూర్ణ మాత్రమే. ఎందుకంటే నేనంటే 16-17 ఇయర్స్ ఏజ్లో ఉన్నాను ఆ టైంలో, 2014లో. కానీ తను ఒక జస్ట్ 14 సంవత్సరాల అమ్మాయి, 13 ఇయర్స్ 11 మంత్స్, ఇంకా 14 సంవత్సరాలు కూడా నిండలేదు ఆ అమ్మాయికి. అలాంటి అమ్మాయి ఈ జాగింగ్ లో 26 కిలోమీటర్ల జాగింగ్ లో ఒకవేళ నేను ఆగిపోయినా కానీ, అన్నయ్య మనం ఎవరెస్ట్ ఎక్కాలంటే ఇక్కడ నువ్వు ఆగకూడదు, నువ్వు ఇంకా పరిగెడుతూనే ఉండాలి, మనం ఎక్కేంత వరకు ఎక్కుతూనే ఇలా పరిగెడుతూనే ఉండాలని అన్నయ్యని మోటివేట్ చేశాడు. తను జస్ట్ ఒక 13 ఇయర్స్ 11 మంత్స్ గర్ల్. అండ్ అలాగే తను ఆగినప్పుడు నేను తనకు మోటివేట్ చేయడం, ఇలా కోఆర్డినేట్ చేసుకుంటూ 8 మంత్స్ జర్నీ కంప్లీట్ అయింది మాది ట్రైనింగ్. అండ్ ఆ తర్వాత ఎవరెస్ట్కి బయలుదేరి మాతో పాటు ఈ ఫిల్టరేషన్లో 1,70,000 మంది స్టూడెంట్స్ వచ్చారు ఈ పార్టిసిపేషన్కి, ఎవరెస్ట్ ఎక్కడానికి. అంటే 1,70,000 మందిలో నుంచి బాగా ఎవరైతే స్పోర్ట్స్లో ఉంటారో, స్ట్రాంగ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరూ 110 మెంబర్స్ వచ్చారు. సో
110 మెంబర్స్ లో నుంచి ఒక 20 మందిని మాత్రం సెలెక్ట్ చేశారు. 20 మందిలో 10 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, ఒక 10 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. ఈ 20 మెంబర్స్ ని డార్జిలింగ్ తీసుకెళ్ళడం జరిగింది. డార్జిలింగ్ లో ఒక సెక్షన్ కంప్లీట్ చేశారు. అండ్ తర్వాత ఆ 20 మందిలో నుంచి 9 మెంబర్స్ ని తీశారు. ఆ 9 మెంబర్స్ ని జమ్మూ కాశ్మీర్ లడాక్ అంటే -డిగ్రీస్ ఉంటుంది, -13 degrees అంటే 13. అక్కడ డ్రైనేజీలు కూడా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి, గడ్డ కట్టుకొని పోయి ఉన్నాయి. అలాంటి చలిలో మమ్మల్ని పడుకోబెట్టడం కానీ అండ్ స్పెండ్ చేయించడం అండ్ అక్కడున్న వాతావరణ పరిస్థితులకి ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో అని ఆ 9 మందిని చూడడం జరిగింది. అండ్ ఫైనల్లీ లక్కీలీ నేను అండ్ పూర్ణ సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది ఎవరెస్ట్ ఎక్కడానికి. ఇంత ట్రైనింగ్ తర్వాత కూడా యాక్చువల్లీ చెప్పాలంటే నేనున్న పేదరికానికి మా ఇంట్లో ఒక రేషన్ కార్డు తప్ప నేను ఏ కార్డు చూడలేదు. ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు అండ్ ఇవి. బట్ వన్స్ నేను ఈ అచీవ్మెంట్కి వెళ్ళే ముందు నాకు కల్పించిన ఆ ప్రోత్సాహం కానీ నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ ఏంటో తెలుసా? నేను చూసిన నా ఇంట్లో రేషన్ బియ్యం కార్డు ఇవి తప్ప నేనేం చూడలేదని చెప్పాను కానీ బట్ ఆ తర్వాత I have a passport and visa permissions for all countries. సో నా లైఫ్లో నేను పాస్పోర్ట్ కూడా చూస్తాను అనుకోలేదు. అండ్ ఒక సినిమాలో చూడడం తప్ప ఎయిర్పోర్ట్లో మూవీస్లో వెళ్తుంటే ఒక పాస్పోర్ట్ చూపిస్తే పంపిస్తారని తెలుసు అంతే. దెన్ తర్వాత అరే నేను కూడా పాస్పోర్ట్ చూస్తున్నాను, నేను కూడా నా లైఫ్లో ఏసీ బస్ ఎప్పుడు ఎక్కలేదు, ఒక ఆర్టీసీ బస్ తప్ప. అది కూడా మన ఖమ్మం జిల్లాని దాటి ఎప్పుడు వెళ్ళలేదు కూడా. జస్ట్ నేను స్టార్ట్ చేసి నేను కష్టపడడంలోనే ఇవన్నీ నాకు ఎదురైనాయి. మనం వన్స్ ఒక్కసారి నేను ఇది కాదు, నేను చెయ్యాలి, నేను చేసి చూపిస్తానని మీరు అనుకుంటే ఆటోమేటిక్గా మీరు రేషన్ కార్డు కాదు, పాస్పోర్ట్ కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కార్డ్స్ కూడా చూడగలుగుతాను. ఎందుకంటే నేనున్న పరిస్థితుల్లో పేదరికంలో నేను ఫస్ట్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నా కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేవు. బట్ ఈరోజు నేను వేసుకునే షూస్ ఖరీదు 5,000కి అబోనే ఉంటాయి. అంటే నేను ఇది గొప్పగా ఏం చెప్పట్లేదు. మనం కష్టపడితే మనకి వద్దన్నా కానీ మనని ఈ ప్రపంచమే తీసుకొస్తుంది, మనని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి. సో ఫ్రెండ్స్, నేను ఇది చెయ్యాలి అని మీ లైఫ్లో ఇప్పటి వరకు డిసైడ్ అవ్వకపోతే ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి. దెన్ అలా నేను డిసైడ్ అయ్యాను కాబట్టి ఈరోజు మీ ముందు ఉండి మాట్లాడగలుగుతున్నాను. అండ్ అలాగే ఎవరెస్ట్లో నేను శవాలను అండ్ ఇలా చూశాను కదా, ఒకటి చెప్తున్నాను ఏంటంటే రిడ్జ్ వాక్ అని ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్ పైన నడవాలంటే రిడ్జ్ వాక్ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పొలాల్లో చూస్తుంటాం, పొలాల్లో ఆ పొలానికి ఈ పొలానికి మధ్యన ఏముంటుంది, ఒక గట్టు అనేది ఉంటుంది కదా. సో ఆ గట్టు మీద నడవాలి. ఐ మీన్ అక్కడంటే ఎవరెస్ట్ లో ఆ గట్టు అనేది ఎలా ఉంటుందంటే ఇటుపక్క లోయలు ఉంటాయి అండ్ ఇటుపక్క పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. ఒకసారి స్లిప్ అయితే మన ఇంతకుముందు చూసిన శవాలు జస్ట్ కూర్చొని లేకపోతే పడుకొని చనిపోయిన శవాలు మాత్రమే. ఇలాంటి లోయలో పడిపోయిన శవాలు దాదాపు ఒక 200 పైగానే ఉన్నాయి ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళి. సో అలాంటి వాకింగ్ లో నైట్ టైం హెడ్ టార్చ్ పెట్టుకొని విత్ ఆక్సిజన్ ఉండదు అక్కడ. ఎందుకంటే ఆక్సిజన్ ఉండదంటే 7,100 ఆల్టిట్యూడ్ నుంచి పైకి వెళ్తాయి. ఇక్కడంటే మనకి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లో ఆల్టిట్యూడ్ కాబట్టి మనం ఆక్సిజన్ పీల్చుకోగలుగుతున్నాం, మనకి ఆక్సిజన్ అనేది దొరుకుతుంది. కానీ అక్కడ మాత్రం ఆక్సిజన్ దొరకదు, ఎందుకంటే చెట్లు ఉండవు అండ్ చాలా హైట్ లో ఉంటాం కాబట్టి హాస్పిటల్స్ లో చూపిస్తారు మనకి ఆక్సిజన్ పెట్టినట్టు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి. సో అలాంటి ఆక్సిజన్ పెట్టుకొని వెళ్ళాలి. అలాంటి ఆక్సిజన్ పెట్టుకొని ఆ రిడ్జ్ వాక్ మీద నడుస్తున్నాను. ఒక్కసారిగా నా కాళ్ళకి ఐ మీన్ నేను వెళ్ళడానికి ఆల్రెడీ రోప్ ఫిక్స్ చేసి ఉంటారు. ఆ తాడు అనేది నా కాళ్ళకి మడుచుకొని ఆ రిడ్జ్ వాక్లో ఒక్కసారిగా కింద పడిపోయాను. అందరి బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల, మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ మా టీచర్స్ బ్లెస్సింగ్స్ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల నేను ఆ లోయలో ఇటుపక్క పడలేదు ఇటుపక్క పడలేదు. ఆ రిడ్జ్ వాక్లో నా ముందు నేను పడిపోయాను అండ్ నా వెనక రష్ అవార్డు ఉన్నాడు. అయినా కానీ వాడు నన్ను లేపలేదు. అరే చిన్న అబ్బాయి పడిపోయిండు, వీడిని లేపాలి అనేది. ఎందుకంటే వాడు నన్ను లేపలేదంటే మీకు చెప్పాను కదా అక్కడ ఎంత ఓపిక ఉండదు అనేది. ఒక అగ్గిపెట్టి ఇచ్చిన
తీసుకోలేనంత ఓపిక ఉన్నదని. సో అందుకే తను లేపలేదు. అయినా కానీ ఆ టైంలో అందరు అనుకుంటారు మరి ఇన్ని కష్టాలు పడి ఎప్పుడైనా వెనక్కి రావాలి అని అనిపించలేదా అని. సో ఆ రాత్రి టైంలో అందరూ ఎక్కుతున్నారు, అందరూ మాకంటే పెద్దవాళ్ళు. పడిపోయాను. అండ్ పడిపోయిన తర్వాత ఒకసారి అనిపించింది, మళ్ళీ లేచి చూశాను, నా బట్టలన్నీ స్నోనే ఉంది. స్నో అంటే మంచు, ఆ మంచుతోనే ఉంది. సో అవన్నీ దులుపుకొని మళ్ళీ మన అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, ఉన్నతమైన కళల్ని కలండి, వాటిని మీ సహకారం చేసుకోండి అని అన్నారు. ఉన్నతమైన కళల్ని కన్నాం అంటే మనం బెడ్రూమ్లో పడుకొని లేదంటే మంచం పైన పడుకొని అవును నేను కలెక్టర్ అయ్యాను, లేదంటే ఒక ఆఫీసర్ అయ్యాను, లేదంటే ఎవరెస్ట్ ఎక్కాను అని పడుకొని కలలు కంటేనా వచ్చేది? అది కాదు కళ అంటే. నిద్ర లేకుండా కసితో కృషి చేసేవాడే ఆ కళను నిజం చేసుకోవాలని. సో ఆ మాటకు అది అర్థం. సో మీరందరూ కూడా నిద్ర లేకుండా కళలు కని ఆ యొక్క కళను నిజం చేయాలి. వన్స్ మే 25, 2014 ఫైనల్లీ ఎవరెస్ట్ పైన అడుగు పెట్టాను. ఒక ఎవరెస్ట్ పైన అప్పుడు ఏమనిపించిందో తెలుసా? ఈ ప్రపంచం మొత్తం ఈ పేదోడి కాళ్ళ కింద ఉందిరా భయ్య అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అది ఒక ఈ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా భావిస్తాం కాబట్టి అక్కడి నుంచి చూస్తే ఈ పేదోడి కళ్ళల్లో నుంచి ప్రపంచం చాలా చిన్నగా అయిపోయింది. సో మనం సాధిస్తే మన విజయం ముందు ఈ ప్రపంచమే కాదు, ఈ ప్రపంచం కంటే ఇంకా వేరే స్పేస్ ఇంకేది ఉన్నా కానీ చాలా చిన్నగా అయిపోద్ది ఫ్రెండ్స్. సో మీరు కష్టపడి మీరు ఎంచుకున్న లక్ష్యాల్ని, నేనంటే మీ ఏజ్లో ఉన్నప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను. సో మీరు కూడా ఈ ఏజ్ నుంచే మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నా ఏజ్కి వచ్చేసరికి, ఈరోజు స్టేజ్ మీద మీరందరూ చూశారు పొద్దున్న నుంచి, నా ఏజ్ వాళ్ళు ఎవరైనా కూర్చున్నారు ఇక్కడ? నాకు డబుల్ ఉన్న వాళ్ళు, ట్రిపుల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఓకే, సో ఐఎమ్ జస్ట్ ఇన్ నౌ 22 years old. ఓకే, జస్ట్ 22. అంటే నేను ఇది నా గొప్ప కోసం చెప్పట్లేదు. మన విజయానికి మన ఏజ్కి సంబంధం ఏం లేదు. ఇంకొక వరల్డ్ రికార్డ్ ఏంటో తెలుసా? 65 సంవత్సరాల ఒక ముసలావిడ ఎవరెస్ట్ ఎక్కింది. 65 సంవత్సరాల ఒక ముసలావిడ. అంటే తనకి విజయంతో పని ఉందా, ఏజ్తో పని ఉందా? విజయంతో. సో మన విజయానికి నేను చిన్న తరగత, లేకపోతే ఆనందన్న ఏజ్ లేదు, పూర్ణక్ అంత ఏజ్ లేదు, లేదంటే షఫీ గారు అంతా, లేదంటే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా. ఒక సక్సెస్ కావాలంటే దానికి చిన్నది పెద్దది, చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. మనం సాధించాలంటే మనలో ఫైర్, ఆ కసి ఉండాలి, అప్పుడే మనం సాధించగలుగుతాం. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఎవరెస్ట్, నేను మా ఊర్లో కనీసం ప్రెసిడెంట్ గారు కూడా తెలియదు, అలాంటిది ఎవరెస్ట్ ఎక్కొచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఎవరు, మన మోడీ గారు పిలిపించి, తనే స్వయంగా పిలిపించి సన్మానం చేయడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మాతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ మాకు స్పెండ్ చేయించారు. అండ్ తర్వాత అక్కడున్న రాహుల్ గాంధీ గారు కానీ, అండ్ ఎవరైతే పొలిటీషియన్స్, అండ్ తర్వాత ఇక్కడ మన ఇండియాకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు నేను ఇంత గొప్ప విజయాన్ని సాధించినందుకు, నాకు ఇప్పుడు 25 years లేవు, బట్ తను 25 లక్షలు నాకు స్పాన్సర్ చేశారు చంద్రశేఖర్ రావు సార్. అండ్ అలాగే 5 acres ల్యాండ్ అండ్ ఒక ఇల్లు కూడా. అంటే నేను ఇవన్నీ మీరేదో నేను గొప్ప అని తెలుసుకోవడానికి కాదు. మా ఇంట్లో నా పరిస్థితిని మీకు ఇంకా చెప్పలేదు. నా చిన్న ఏజ్లో మేము తాటాకులు కప్పేసిన ఇంట్లో ఉండేవాళ్ళం. ఎండాకాలం శీతాకాలం గడిచిపోయేది మా ఇంట్లో. ఆ తాటాకులు కప్పిన దానికి కప్పు కూడా సరిగ్గా ఉండేది కాదు. బట్ వర్షాకాలం వస్తే కింద కూడా, ఇప్పుడంటే మనం ఎంతో కొంత కష్టపడి మన పేరెంట్స్ గచ్చుతో అలకడమో లైక్ ఇది చేయడమో చేస్తున్నారు. సో ఇప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది. బట్ ఆ టైంలో మేము ఇల్లు అల్లుకోవడమే మట్టితోటి. అలాంటి టైంలో వర్షాకాలం వస్తే పైన వర్షానికి ఆ ఇల్లు సరిగ్గా పైకప్పు సరిగ్గా లేక వర్షం పడుతుంటే అర్ధరాత్రి నైట్ ఒక్కసారిగా పిడుగుపడి నేను లేచాను. మా అమ్మ మా నాన్న కింద పడుకునే వాళ్ళు. ఆ మట్టితో అలిగింది కాబట్టి కిందంతా చెమ్మ వచ్చేసింది. ఆ నైట్ పిడిగిపడిన సమయంలో నేను లేచి చూస్తే మా అమ్మ మా నాన్న ఒకళ్ళేమో గుంజ దగ్గర,
ఇంకొకరేమో దడి దగ్గర నిలబడి ఆ వర్షానికి తడుచుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. నాకు ఆ టైంలో అనిపించింది, అరే నేను ఈ పేదోడికి పుట్టడమే నాది తప్ప, దీన్ని ఎలాగైనా నేను చేంజ్ చేయాలి అని నాకు ఆ టైంలో డిసైడ్ అయ్యాను. ఇక ఆ రోజు నుంచి నేను నా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి. అది ఎవరెస్టే కానీ, లేదంటే ఒక కలెక్టర్ అనే కానివ్వండి, లేదంటే ఇంకా ఏ విషయంలో వచ్చినా నాకు వచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకొని అంచెలంచెలుగా నేను మా యొక్క ఫ్యామిలీని ఈ యొక్క పేదరికం నుంచి బయటికి తీస్తానని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. సో అంత కఠినమైన పేదోడు ఈరోజు సెలబ్రిటీస్ అంటే నేను కలవని యాక్టర్స్ లేరు. నేను కలవని నీలెవర్ కోటేశ్వరంలో నాగార్జున గారితో మొట్టమొదటి ప్రోగ్రాంలో ఇంట్రడ్యూస్ చేసింది తనే. సో ఆ ప్రోగ్రామ్ మాతోటే స్టార్ట్ అయింది. అండ్ అలాగే అందరు యాక్టర్స్ కానీ, లేదంటే పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ కలిశారు. వీళ్ళందరూ ఎందుకు కలిశారు? వీడు పేదోడు ఆనంద్ కుమార్ తీసుకొని రావాలనా? బికాస్ ఆఫ్ మై అచీవ్మెంట్, బికాస్ ఆఫ్ నా యొక్క విజయం. అదే నన్ను పిలిపించుకుంది, అదే నన్ను పిలిచింది. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ యొక్క లక్ష్యాలను ఖచ్చితంగా విజయం పొందాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లైఫ్లో గోల్ పెట్టుకోండి. అండ్ అలాగే మీరు ఎన్ని స్టేజెస్ ఎక్కినా కానీ, ఎంత మందిలో ఉన్నా కానీ, ఎన్ని దేశాలు తిరిగినా కానీ మీరు మీ పేరెంట్స్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వెలుగుని, ఈ గాలిని, ఈ పంచభూతాలను చూస్తున్నామంటే దానికి కారణం ఈ ప్రపంచంలో తీసుకొచ్చిన మన అమ్మ, మన నాన్నే. సో వాళ్ళందరికీ మీరు చాలా రెస్పెక్ట్ ఇస్తారని కోరుకుంటూ, రాయాల్సింది కూడా వాళ్ళతో మళ్ళీ ఇంకా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది రావాలని కోరుకుంటూ, ఎవరెస్ట్ అధిరోహించిన ఆనంద్ని సత్కరిస్తున్నటువంటి ఎంఈఓ నాగేశ్వరరావు గారు మరియు వాసిరెడ్డి శ్రీనివాస్ గారు, ముదిగొండ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మనం చూస్తున్నాం. అలాగే